ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అఫ్ కోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ. ఓకే. అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు, చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని. దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏదైనా ఒక టీనేజర్గా ఒక క్రష్ ఒకటి ఉంటుంది కదా అందరికి ఆ రోజు. క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. మనం చాలా కథలు వింటూ ఉంటాం ఎక్కడ చూసినా. ఇమ్రాన్ ఖాన్ ఉండేది. అవునా? చాలా అసలు అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్. సో నేనే కాదు, చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే ఆయన తన్ని చూడడానికే వచ్చేవారు. మీరు ఇల్లు పక్కనే కదా, దూకేసి వెళ్ళిపోయేవాళ్ళ? అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో దూకేవాళ్ళం. ఓకే. అంటే ఒక 10, 12 years 13 years అప్పుడు అంతా కడతారు కదా మనకి. ఇది ఉండేది కాదు కదా, స్టేడియం ఉండేది కాదు కదా, టెంపరీ దీంతో కట్టేది, ఏంటి అదేమంటారు, ఏవో ఉంటాయి వాటితో కట్టేది. సో దాని కింద నుంచి దూరేవాళ్ళం. ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు, టికెట్ కౌంటర్స్ కాకుండా. సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది. కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లా కాదు, అది వేరే టైప్లో ఉండేది అసలు. వాళ్ళు యూస్ టు యూనో మనల్ని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది. పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా, దాని మధ్యలో నుంచి కింద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లల్నంతా. సో సినిమాలో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ చూపిస్తారు, అమ్మాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు అయ్యేసరికి. బట్ అయినా నాకు ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు, నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు, అందుకు బీయింగ్ బ్రహ్మ సమాజిస్ట్ ఇదే ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ అంటే ఏంటంటే క్రికెట్ ఇస్ మై రిలీజన్ అనేదాన్ని. అంతే, అంత క్రేజ్ క్రికెట్. ఇంత టాంబాయ్ కదా మీరు, బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా? ఇద్దరు బ్రదర్స్ కదా మీకు, ఎవ్వరు ఏం మాట్లాడరు, భయపడేవాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్, మా బ్రదర్స్తో ఎక్కువ పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను వేరే స్కూలు. అండ్ మేబీ 12 yearsకి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజినెస్, మా బ్రదర్స్ని చూడడానికే టైం ఉండేది కాదు. ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ మై సిస్టర్ సుభాష్ని కదా, మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను. బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు, లేదా కాలేజ్కి వెళ్ళిపోయేవారు. మీ ఇన్ఫ్లుయెన్స్ పడిందంటే సుభాష్ని గారి మీద కొంత మీలాగా ఉంటుంది తన యాక్టింగ్ స్టైల్ అంతా కూడా. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి. అవును. సో డెఫినెట్గా ఉంటుందండి, నా సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే సిస్టర్ ఇది అంత తనకి సాఫ్ట్ క్యారెక్టర్, బట్ బేసిక్ తను నాకంటే టాల్, మంచి హైట్ ఉంది, కొంచెం టఫ్ కనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది. బాగా ట్రై చేశారు కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి, మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు, నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు. ఓకే. దాసరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు. ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా. బేసిక్లీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు. సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్ ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పి. అప్పుడు దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు, మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు. ఓకే. సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్. అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు కానీ కోటి, మన వాసు, వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇంకా ఫ్యామిలీలో అందరికి ఫాదర్ ఫిగర్ అంటే నాన్న తర్వాత మీరే? ఇంకా అలాంటివన్నీ ఏం లేదు, అసలు లేదు. ఫాదర్ ఫిగర్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నింది. బట్ నాకు లైఫ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే అన్నీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అది, బట్ ఏది పెద్దగా అనిపించేది కాదు. ఫ్రమ్ డే వన్ నుంచి కూడా మేడం ఇప్పుడు దాకా అనిపిస్తుంది. ఒకసారి కష్టం వచ్చినప్పుడు కష్టం, బాధ, ట్రాజిడీ ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు ఉంటుంది. బట్ ఎందుకు సాయంత్రం దేవర్
సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో, అంటే ఈ జర్నీ ఆన్ ఎర్త్ ఏదో ఒక స్పెషల్, ఒక తెలియని ఒక పవర్ వాజ్ దేర్. నాకు లేదు కదా, దేర్ వాజ్ సమ్ పవర్ విత్ నా పక్కనే ఉన్నింది. ఇట్ వాజ్ ఎప్పుడు కొంచెం ఇట్లా ఉంటే ఇట్ విల్ పుల్ మీ అవుట్, ఇట్ విల్ షీల్డ్ మీ, ఇట్ విల్ ఎవరు ఏది ఎలా ఉన్నా పర్వాలే, అది ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నింది నన్ను. ప్రొటెక్ట్ చేయడం కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చేది. అయిపోయాము అప్ప, ఇట్లా ఇవాళ అయిపోయాము అని, చిచి ఇట్లనా, ఇలా అయిపోయింది, ఇట్లా అయిందే అనే లోపల విదిన్ 1 hour యూఆర్ బ్యాక్. ఓకే. ఏంటి 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 అవన్నీ సంబంధం లేదండి. సో ఆ వరల్డ్లీ ఇది అన్నది లేదు. ఇట్స్ మీ అండ్ ఇట్స్ దట్ పవర్. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాపులు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, అది వేరే విషయం. మీ రోజులు అలా ఉండదు. అవునవును. కంటిన్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఈ 5గురికి 3 పిల్లర్స్, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అవును, వీళ్ళే. అవును. ఎలా ఉండేది అప్పుడు అసలుకి? నేను మా లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను. కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను, హీరో లిస్ట్లో కూడా ఉన్నాను. ఓకే. టాప్ దీంట్లో హీరో అంటే వీళ్ళంతా హీరోస్ లాగా. నా తర్వాత విజయశాంతి, అంటే నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చాలామంది చేశారు. బట్ ఒక్క పీరియడ్లో ఎక్కడ చూసినా నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటే మీరు అంటే యూ షుడ్ సీ, అట్లా వర్క్ చేస్తూ మీరు చూసారంటే, రికార్డ్ చూసారంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను నేను. అవును. టైటిల్ క్యారెక్టర్స్, జ్యోతి, ఆమె కదా, అదేంటి సుజా, అదే జయసుధ, కాంచన సీత, సీతే రాముడైతే, ఇలాంటివి చూస్తే వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. సో కొంతమందికి అది వర్కౌట్ అయింది, కానీ లైక్ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ ప్రొజెక్ట్ చేసుకున్నది. అవును. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మన సితారా వాళ్ళు, ఆంధ్రజ్యోతి సితారా వాళ్ళు, రామోజీరావు గారు సితారా అని ఒక మ్యాగజైన్ ఉండే, చాలా ఫేమస్. వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇది పెట్టారు, ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సూపర్ స్టార్ ఎవరు అని ఓటు, ఎంత పేపర్లు కొంటే వాడు ఓటింగ్ వేయాలి కదా. ఆ రోజుల్లో ఇది కాదు కదా, దీంతో లేదు కదా, మనకి సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్లు లేదు. సో ఆ పేపర్లు కొని, ఎంతమంది పేపర్లు కొంటే దాంట్లో వాడు ఇది ఉంటుంది, కూపన్ లా ఏదో వెనక ఒక ఇదిలా, దాంట్లో ఫిల్అప్ చేయాలి బెస్ట్ సూపర్ స్టార్ మేల్, సూపర్ స్టార్ ఫీమేల్ అలా అని. సో 3 years నేనే వచ్చాను. ఓకే. 3 yearsలో అప్పుడు జయప్రద ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి లైక్ గ్లామర్ క్వీన్, జయప్రద ఉండింది. అలాంటప్పుడు జయసుధ అంటే సాఫ్ట్ హోమ్లీ అలా అందగత్తి అయిన జయప్రద, సూపర్ అందగత్తి అయిన శ్రీదేవి ఉన్నప్పుడు జయసుధ ఎట్లా సూపర్ స్టార్ అయింది? ఇది టోటల్ జెన్యూన్గా ఫ్యాన్స్ ఇచ్చేసింది. కారణం ఏంటంటే ఆ 3 yearsలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మై కెరియర్, ప్రేమాభిషేకం, మేఘసంద, శ్రీవారి ముచ్చట్లు, యు నేమ్ ఇట్, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ప్రేమాభిషేకం జయప్రద, మన ఎవరు శ్రీదేవి ఉంది, చాలా మంచి క్యారెక్టర్, తనదే మెయిన్ కదా. లాస్ట్ 4 scenes నేను వస్తాను జయసుధ. బట్ బెస్ట్ యాక్ట్రెస్ నాకే వచ్చింది, ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు నాకే వచ్చింది. సో అట్లా నాకు ఆ టైము ఏమైందంటే, శ్రీవారి ముచ్చట్లో చాలా మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్, బోత్ జయసుధ జయప్రద ఇద్దరు యాక్ట్ చేశారు. బట్ మళ్ళీ జయసుధకే పేరు వచ్చింది. మేఘ సందేశం జయప్రద చాలా బాగా యాక్ట్ చేసింది, వన్ ఆఫ్ ది బెస్ట్ తనది. బట్ అయినా మళ్ళీ జయసుధకి ఎక్కువ పేరు వచ్చింది. మళ్ళీ ఫిలింఫేర్, మళ్ళీ ఐ మీన్ వాట్, ఈవెన్ అది నేషనల్ అవార్డు కూడా ఐ మిస్డ్ ఇన్ ఒక ఓట్లో పోయింది. మనవాళ్ళే వేయలే. ఓకే. వేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఆ వ్యక్తి వచ్చి చెప్పారు, వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, నైట్ వచ్చి కాంగ్రాచులేషన్స్ కూడా చెప్పిస్తారు, పొద్దున్న నేను లేను. సో మేఘ సందేశం మిస్ అయిపోయింది నేషనల్ అవార్డు. సో అదేమైందంటే ఆ 3 years వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్. సో దే డిసైడెడ్ ఆ రోజులో గ్లామరో లేకపోతే అందము ఇవేం కాకుండా పర్ఫార్మెన్స్ ఏది అని అంటే దెన్ జయసుధ. ఓకే. సో ఆ 3 years తర్వాత 3rd year ఐ రియలైజ్డ్ ఆల్రెడీ ద రేజింగ్ ఆఫ్ అదర్ జనరేషన్. 3rd year వచ్చేటప్పుడు, అప్పుడు లాస్ట్ 3rd year టైంకి శ్రీదేవి జయప్రద మెల్లిగా వాళ్ళు హిందీకి వెళ్ళిపోయారు. సో ఆ నెక్స్ట్ ఆ 3rd year టైంకి ఇంకో జనరేషన్ వచ్చేసింది. ఎవరు, మన సుహాసిని, ఆల్రెడీ సుహాసిని కొంచెం అప్పుడు ఉంది, రాధిక,
విజయశాంతి. ఐ కుడ్ సీ విజయశాంతి బికాస్ విజయశాంతి కూడా బిగినింగ్ ఫైటింగ్ ఆ సినిమాలు కాదు, మంచి మంచి సినిమాలు చేసి కర్తవ్యం కానీ తర్వాత చాలా ఉంది. కృష్ణ గారు డైరెక్షన్లో, టి కృష్ణ గారా అవును, టి కృష్ణ గారు. టి కృష్ణ గారు డైరెక్షన్లో. మీడియాలో జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చెప్పాను, ద నెక్స్ట్ ఇయర్ ఎవరు సూపర్ స్టార్ మీరే వస్తారా అండి అంటే ద రైజింగ్ స్టార్, ద నెక్స్ట్ సూపర్ స్టార్ విజయశాంతి అని నేనే చెప్పాను. అండ్ దాంట్లోంచి దయచేసి నన్ను యాడ్ చేయకండి, నన్ను తీసేయండి దాంట్లోంచి, ఆ రేస్లోంచి అని. ఓకే. సో వాలంటరీగా నేను ఆ రేస్ నుంచి ఇది. అండ్ సేమ్ థింగ్ అదే టైంలో అందరూ వెనక వచ్చింది. రామారావు గారు 3 years సూపర్ స్టార్ నో కృష్ణ గారు. కృష్ణ గారు అంటే మీరు అన్నారు ఒక మాట, అందగత్తె సూపర్ అందగత్తె. సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు సేమ్ వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఆ హైట్ లో వచ్చారు అంటే ద రీజన్ ఇస్ అప్పుడున్న స్టోరీ లైన్. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు లేకపోతే ఇద్దరు ఏదో శోభన్ బాబు ఒక హీరోకి ఇద్దరు ఉండేవాళ్ళు ఎవరైనా ఆ టైంలో కొంచెం శోభన్ బాబు గారు వాజ్ ఆన్ టాప్ అట్లా. సో క్యారెక్టర్స్ ఏంటంటే బెస్ట్ రోల్స్ వచ్చాయి నాకు. సో ఎవ్రీ ఉమెన్ ఐడెంటిఫైడ్ వాళ్ళతో పాటు నన్ను. సో మై రోల్స్, మై క్యారెక్టర్స్, మై వే ఆఫ్ ఇది అని ఐ బికేమ్ ఎ రోల్ మోడల్ టు అప్పుడున్న జనరేషన్ మహిళలకి. అత్తగారు అనేది తర్వాత అందం తర్వాత, ఎందుకంటే అందరూ అందం ఉండరు కదా, అందరూ అంటే వాళ్ళలో ఉన్న అందం ఒక అందం ఉంటుంది. అది ఒక మా ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. సో నేను ఐ వాజ్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఓకే. సో ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై అవ్వను, మా అక్కలా ఉంటుంది, మా అమ్మలా ఉంటుంది, మా వైఫ్ అలా కొంచెం పోలికలు ఉంటుంది అలా అని అనుకునేవారు. సో దాంతో ఏమిటంటే వీళ్ళు ఎవరికి నేను చేసినంత క్యారెక్టర్స్ రాలే. ఒక్క హీరోయిన్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడం అన్నది జరగలే. సో ఆ బ్లెస్సింగ్ నాకు ఉన్నింది అండ్ దట్ వర్క్డ్ అవుట్. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి. సహజ నటి కూడా మాకు తెలియదు ఎవరు ఇచ్చారో కూడా, బట్ ఇట్ వాస్ బై ద మీడియా, జర్నలిస్టులు ఇచ్చారు. లైక్ మన న్యాచురల్ స్టార్ నాని లాగా అన్నమాట. న్యాచురల్ స్టార్ నానికేమో ఇంగ్లీష్ లో ఇచ్చారు, నాకేమో తెలుగులో ఇచ్చారు. సహజ నటుడు, సహజ నటి. సహజ నటుడు అంటే బాగుండదు ఇప్పుడు జనరేషన్, అందుకని న్యాచురల్ స్టార్. నిజంగా గొప్ప పిలుపు కదా సహజ నటి అంటే. మా నాగేశ్వరరావు గారు అడిగేవారు, ఏంటి అయినాడు జయసుధ అదేంటి సహజ నటి అంటారు అంటే, నువ్వేదో సహజం మేమంతా ఆర్టిఫిషియల్ అన్నది. ఓకే. సో నాకు కూడా అవును ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి అదేంటి నాకెందుకు సహజ నటి ఎందుకు అంటున్నారు అలా అని. సో ఒక ఏదో లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి ఉన్నది అంత మహిళలు. సో నేను చెప్పాను ఇలాగే వాళ్ళతో, ఎప్పుడు అంటారు మీరు సహజం, అందరూ ఏమంటే మీరు చాలా సహజంగా అంటారు, సహజంగా అంటారు. మా నాగేశ్వరరావు గారు ఇట్లా అన్నారంటే, ఏమంటే ఈ సహజం నేను చేసింది అంటే, వాళ్ళు అన్నారు ఏం లేదండి మేము అన్నీ క్లీన్గా వాచ్ చేస్తామండి, మీరు ఏం చీరలు కట్టుకున్నారు, మీరు ఎలా బొట్టు పెట్టుకున్నారు, మీరు ఎలా మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హీరోయిన్ లాగా నడవరు అన్నారు. ఈవెన్ నా వాకింగ్ స్టైల్ అది అందంగా ఏమి ఉండదు, నాకు నిజంగా వాకింగ్ రాదు, ఎలా నడవాలో తెలియదు నాకు. సో మా ఆంటీ పుస్తకాలు కొని, బుక్స్ ఉంటుంది కదా ఇంట్లో కొనడం కదా, ఇంట్లో ఉన్న బుక్స్ని నా తల మీద పెట్టి, మా ఇంటర్వ్యూలో దేంట్లోనే ఉంటుంది, విజయనిర్మల గారు చెప్పారు అది, దాని మీద కొంచెం స్టడీగా నడవమని. నేను చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు అమ్మ కొంచెం సరిగా కూర్చో అలా. సో అవంతా నాకేమంటే నా డిసడ్వాంటేజెస్, నాకున్న మైనస్ పాయింట్స్ అన్నీ ప్లస్ పాయింట్స్ అయ్యి. ఈవెన్ తెలుగు, నాకు తెలుగు రాయడం చదవడం రాదు, ఇంతవరకు రాదు తెలుగు. నా పేరు ఇప్పుడు కూడా రాయలేను నిజంగా, ఐ కాంట్ రైట్. ప్రతిసారి నేను ట్రై చేసినట్టు జయసుధ అంటే జబసుధ అని అయిపోతుంది, ఆ కొమ్ములు ఇవన్నీ సరిగా రాదు నాకు. సో కొన్ని రోజులు ట్రై చేసి మా ఇంట్లో కూడా నేర్పించడానికి ట్రై చేశాను. తెలుగు మాట్లాడతాం ఇంట్లో, కానీ రాయడం అన్నది మాత్రం రాలేదు. సో మా తాతయ్య గారు చాలా పెద్ద ఫేమస్ కళాప్రపూర్ణ నిడదోలు వెంకట్రావు గారు, మా మదర్స్ ఫాదర్. అలాంటి పండితులు మనోరాలు ఒక తెలుగు మాట రాదా అని మన సి నారాయణ రెడ్డి గారు చెప్పేవారు స్టేజ్లో అంతా. అయితే పర్వాలేదు తెలుగు రాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ అయిందిలే, వాళ్ళ తాతయ్య గారి పేరు ఏదో మంచి ఆర్టిస్ట్ పేరు తెచ్చుకుని నిలబెట్టుకుందిలే అలా. సో అట్లా తెలుగు రాకపోవడం వల్ల ఏంటంటే డైలాగ్స్ నాకు ఎవరన్నా ఇస్తే, స్క్రిప్ట్ ఇస్తే నాకు తెలుగు రాదు కదా, నేను మళ్ళీ అది తమిళ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో రాసుకోవడం అన్నది జరగదు. చాలా ఎప్పుడో ఈ 300+ పిక్చర్లు చేస్తే ఒక 5 పిక్చర్స్కి అలా రాసుకుని ఉంటాను. ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. అంటే నాకేంటంటే వినడం ఇంకో 2 సార్లు 3 సార్లు చెప్తాను వినమని,
అందుకే చెప్పాను కదా, నాకు నవ్వు రాకపోతే నేను నవ్వను, నాకు ఏడుపు రాకపోతే నేను ఏడవను, నాకు డైలాగ్ నచ్చకపోతే నేను చెప్పను. నిజంగా 50 years ఒక ఆర్టిస్ట్ సర్వైవ్ అయిందంటే ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నాతో చెప్పించే లోపల వాళ్ళకి ఎవరు అంటే దే ఫెల్ట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్, ఈ అమ్మాయిలో ఏదో ఉంది, చెప్పను అని అంటే ఏం చెప్పనంటే ఆ డైలాగ్ అదేంటి అది ఏదో చాలా బాగాలేదండి, ఆర్టిఫిషియల్గా ఉందంట. అది డైరెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పలేరు కదా. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడెక్కడ కమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆపాలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో రైటర్ వేసి ఉంటాడు కదా. కానీ నేను నాకు చదవడం రాదు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటాను. నేను విని నా ఇష్టం వచ్చిన చోట ఆగేది డైలాగు, నేను ఇష్టం వచ్చిన చోట కంటిన్యూ అయ్యేది. అంటే అన్ని పాసెస్ రాంగ్ ప్లేసెస్లో పడేది. ఓకే. సో మన సినిమాటిక్గా డైలాగ్ చెప్తే అది సినిమా డైలాగ్ లాగే ఉండేది, ఒక డ్రామాలో చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో మాట్లాడేటట్టు ఉండాలంటే మనం అట్లా ఆపలేముగా అసలుకి. అదే జరిగింది నాకు. సో అది రాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ దాసనారాయణరావు గారు లాంటి గొప్ప డైరెక్టరు, ఆయనే స్టోరీ రైటర్ కదా, అండ్ దెన్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒక ప్రైడ్ ఉండింది. నేను రాసాను డైలాగ్ మార్చడు ఆయన, ఎవరు చెప్పినా మార్చడు ఆయన. సో వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, నేను ఎక్కువ ఆయన సినిమాలు యాక్ట్ చేశాను నేను. వాళ్ళ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని పేపర్ పట్టుకుని వచ్చి చెప్పేవాడు. చెప్పిన తర్వాత అనేసి ఇదేదో మాట వస్తుంది, ఎక్కడ వస్తుందో చూపి అని. సో నాకు తెలియదు పేపర్లో కూడా ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ వస్తున్నదండి అంటే పెన్ ఉందా అన్నాడు. ఒక రెడ్ కలర్ పెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ రెడ్ కలర్ పెన్ ఉంటే అక్కడ వచ్చి చిన్న చుక్క ఇంటూ వేసేదాన్ని ఇలా క్రాస్. ఇది డైలాగ్ ఎక్కువ, ఇది సరిగా లేదని దాసనారాయణరావు చెప్పేంత ధైర్యం ఉండాలి కదా. ఓకే. ఆయన తీసుకెళ్ళి ఓకే డైలాగ్ చెప్పేశారా అందరు ఆర్టిస్టులకి? చెప్పేశారండి. ఓకే ఓకే. జయసుధకి చెప్పేశారా అండి? జయసుధ గారు చెప్పామండి. ఓకే. ఇదేంటి ఇక్కడ అలా అని, ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇలా చూసేవారు, ఇది రావట్లేదండి సరిగా ఆమెకి, ఇక్కడ ఏదైతే ఇది చెప్పలేనేమో అంటున్నారండి, ఇది కొంచెం అన్నీ అంటే ఎక్కువ ఉందని చెప్పేవారు కాదు, చెప్పలేరు, ఇది కష్టంగా ఉంది చెప్పడానికి, నోరు తిరగట్లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అసిస్టెంట్. వాళ్ళకి అసలు చెప్పేది ఏంటి, నేను చెప్పేదాన్ని ఈ డైలాగ్ కరెక్ట్గా లేదయ్యా, తీసేస్తే బాగుంటుంది, ఎందుకు జనం నమ్మరు, ఇవంతా ఈ రోజుల్లో ఇది అవసరమా, ఎలా ఉంటుంది వాళ్ళకి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేదేమో అది, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో ఆమెకు రావట్లేదండి అని చెప్పి, ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయమను, చెప్పమని చెప్పాలా అని ఒప్పుకునేవాడు కదా ఆయన. సో కెమెరా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా, చెప్పమనేవాడు. మానిటర్ ఉండదు కదా అప్పుడు మీకు? మానిటర్ లేదు, రిహార్సల్స్ ఉండేది. చెప్పేదాన్ని, ఎందుకు అక్కడ వచ్చి ఆగుతున్నది ఏం తెలియలేదు సార్. సరే ఇంకోసారి 3 రిహార్సల్ 4 5 రిహార్సల్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేద్దాం, కరెక్ట్గా ఏమి ఇంటూ చెప్పాను అవన్నీ లేచిపోతాయి. ఓకే. ఉండవు అవి, చేసి అవి తీసేసే. సో కరెక్ట్గా నేనేమనుకున్నాను ఇట్ట ఉంటేనే ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంటుంది, అదే ఉంటుంది స్క్రీన్ మీద. ఓకే. అట్లా యూజ్ చేసేవాళ్ళం అనమాట.